నేను మీ మధు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కలుపు తీసే పనిలో బిజీగా ఉన్నారా? ఫామ్ హౌస్ లో వ్యవసాయానికి అడ్డుగా ఉన్న కలుపుతో పాటు తన చుట్టూ కనిపించకుండా ఏపుగా పెరిగిపోయిన కలుపును నివారించే స్పెషల్ ప్రోగ్రాం పెట్టుకున్నారా? తన ఇలాకాలో తనకే తెలియకుండా పెరిగిన పొలిటికల్ కలుపును క్లియర్ చేస్తున్నారా? అసలేంటి కలుపు గోల? ఫామ్ హౌస్ లో కేసీఆర్ కొత్తగా ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ లో సంక్షోభం ఓవైపు, సొంత కూతురు ధిక్కార స్వరం మరోవైపు. అంతేకాదు మరోవైపు మేనల్లుడు హరీష్ రావు అలక, ఇంకోవైపు కాళేశ్వరం కమిషన్ నోటీసులు, కొడుకు కేటీఆర్ ఏసీబీ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు. ఇలా ఎటు చూసినా కేసీఆర్ కు ఇబ్బందికర పరిస్థితులే ఎదురవుతున్నాయి. ఆయనకున్న నమ్మకాల కోణంలో చెప్పాలంటే అంతా మబ్బులు కమ్ముకున్నట్టే అయ్యింది బీఆర్ఎస్ అధ్యక్షుడి పరిస్థితి అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల అభిప్రాయం. ఆయనకు సంక్షోభాలు, సమస్యలు కొత్త కాకుండా ఇప్పుడు వాటన్నిటికంటే ఎక్కువగా ఓ విషయం బాధ పెడుతుందట. కూతురు కవిత ధిక్కార స్వరాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలున్నాయంటూ ఆమె రాసిన లేఖ కేసీఆర్ నే కాకుండా మొత్తం పార్టీని ఇరకాటంలోకి నెట్టిందన్నది ఇప్పుడు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆయన నష్ట నివారణ చర్యలకు పూనుకున్నట్టు తెలుస్తుంది. అయితే తన ఫామ్ హౌస్ లో జరుగుతున్న మంథనాలు, ఇతర రాజకీయ చర్చలు, రహస్య వ్యూహాలన్నీ బయటకు వెళ్లడం, వాటిని కోట్ చేస్తూ కవిత మాట్లాడడం, హరీష్ రావు అలక లాంటివి వాటిని ఇప్పుడు సీరియస్ గా పరిగణిస్తున్నారట కేసీఆర్. అత్యంత సన్నిహిత వర్గాల నుంచే ఆ లీకులు వెళ్తున్నట్టు ఆయన దృష్టికి వచ్చిందట. అయితే ఫామ్ హౌస్ లో ఉంటూ నిత్యం కేసీఆర్ పక్కనే తిరిగే కొంతమంది అదను చూసుకొని ఆయనకు చాడీలు చెప్పడం కూడా పార్టీకి చేటు తెచ్చిందన్న అభిప్రాయం కూడా ఉంది కొందరి నాయకుల్లో. అలాంటి చాడి రాయల్లో వ్యవహారాల వల్లే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధాలు వచ్చాయన్నది కూడా మరో వర్షంగా వినిపిస్తుంది. అయితే కవిత ఎపిసోడ్ తర్వాత ఇలాంటి వ్యవహారాలన్నింటి మీద సీరియస్ గా దృష్టి పెట్టిన కేసీఆర్ మూలాలను కనుక్కున్నట్టు సమాచారం. ఇతరుల గురించి, చివరికి కుటుంబ సభ్యుల గురించి తనకు చాడీలు చెప్పడం, తప్పుడు సలహాలు ఇవ్వడం, వాటిని బయట వేరే రకంగా ప్రచారం చేయడం లాంటివి ఎవరు చేస్తున్నారో ఆయన గ్రహించారన్న ప్రచారం జరుగుతుంది. కొందరు తన వెంట ఉంటూనే కాంగ్రెస్ నేతలు, ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులతో టచ్ లో ఉండటాన్ని గమనించిన కేసీఆర్ ఫామ్ హౌస్ లోని కలుపు మొక్కలను ఏరివేయాలని నిర్ణయించుకున్నారట. అయితే ఆలోగా ఇది వ్యవసాయ సీజన్ కావడంతో సీరియస్ గానే వ్యవసాయం పనుల్లో కలుపుని ఏరివేసే పనిలో బిజీగా ఉన్నట్టు చెబుతున్నారు బీఆర్ఎస్ అధ్యక్షుడికి అత్యంత సన్నిహిత వర్గాలు కూడా. అందుకే ఇప్పుడు సెటరికల్ గా పొలంలోని కలుపు మొక్కలతో పాటు ఏళ్ల తరబడి తన పక్కనే ఉంటూ ఏపుగా పెరిగి పైకి కనిపించని కలుపును కూడా ఏరి పారేసే కార్యక్రమం మొదలు పెట్టారన్న చర్చ జరుగుతుంది. అయితే కొంతకాలంగా తనతో ఉంటున్న సమీప బంధువును, ఓ మాజీ ఎమ్మెల్యేను ఇక నుంచి ఫామ్ హౌస్ దరిదాపు కూడా రావద్దని చెప్పేశారట కేసీఆర్. అవసరం ఉంటే తానే కబురు పెడతానని, అప్పటి వరకు రావద్దని చెప్పినట్టు తెలిసింది. ఇక తాజా ఎమ్మెల్యేను కూడా గ్రౌండ్ ఫ్లోర్ కి పరిమితం చేశారట. తన అనుమతి లేకుండా ఎవరిని లోపలికి అనుమతించొద్దని మెయిన్ గేట్ దగ్గర చెప్పేసినట్టు తెలుస్తోంది. మొత్తం మీద మాజీ సీఎం ఫామ్ హౌస్ పంట పొలాల కలుపుతో పాటు మనుషుల రూపంలో తన చుట్టూ పెరిగిన కలుపును కూడా క్లియర్ చేసే పని మొదలు పెట్టారని మాట్లాడుకుంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. కుటుంబ సభ్యులు కూడా ఇది మంచి పరిణామమని సంబరపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా సరే ఆ కలుపెవరో, ఆ మొక్కని ఎలా తీయాలో కూడా ఫుల్ క్లారిటీతో కేసీఆర్ ఉంటున్నట్టు తెలుస్తుంది. మరి ఇంట్లో కలుపు మొక్కలనే కాకుండా ఇక తన చుట్టూ ఉన్న ఈ రాజకీయ కలుపు మొక్కలను కూడా ఆయన ఏరి పారేస్తున్నట్టు తెలుస్తుంది. పోనీలే, ఇప్పటికైనా తెలిసింది ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు మధ్య గొడవలు ఎవరు పెడుతున్నారో, ఎవరు మంతనాలు తెస్తున్నారో, ఎవరు మంచి కోరుతున్నారో, ఎవరు వారికి వారికి మధ్య గొడవలు పెట్టి రాజకీయం చేస్తున్నారో అన్నది. ఏదేమైనా సరే ఇప్పుడు కరెక్ట్ రూట్ లో కేసీఆర్ నడుస్తున్నారు అన్న కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి. ఏదేమైనా గానీ ఇప్పుడు మరి వెయిట్ చేసి చూడాలి. ఇక ఆల్రెడీ రచ్చ అయితే మొదలయ్యింది. ఒకవైపు కూతురు కవిత రచ్చ చేస్తుంటే మరోవైపు హరీష్ రావు అలకతో రచ్చ చేస్తున్నాడు. మరి ఈ అలకని, ఈ కూతురి నోటి దురుసుని ఈయన తగ్గించగలుగుతాడా? కేవలం కలుపు మొక్కలు తీస్తే సరిపోదు కదా, తన చుట్టూ ఉన్న వారి బాధని, అలకను కూడా కేసీఆర్ పట్టించుకోవాల్సిందే. తన సొంత వారు తనకి వ్యతిరేకమైతే ఇంకెవరికి చెప్పుకుంటాడు తన గోడు అని కూడా చాలా మంది అంటున్నారు. ఏదేమైనా సరే ఈ రోజైతే కలుపు మొక్కలు తీసే ప్రోగ్రామ్ అయితే కేసీఆర్ స్టార్ట్ చేసినట్టయితే తెలుస్తుంది. అది కలుపు మొక్కలు మళ్ళీ పెరుగుతాయా, లేకపోతే ఆ కలుపు మొక్కలు తీసేశాక ఇక అవి దూరంగా వెళ్ళిపోతాయా అన్నది కూడా ఇక వాళ్ళ అభిప్రాయం మీద ఆధారపడి ఉంది. సో ఇవి వాళ్ళ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.